ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ దినదిన జీవాహారము దైవకృప అని వాక్య పరిచర్యలను వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలు, దైవ స్వాస్థ్యము దేవుని జనాంగానికి అంతటికీ కూడా నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, మీరందరూ కూడా ప్రభువు యొక్క కృపను బట్టి క్షేమంగా ఉన్నారనే తలంచు ఉన్నాం. మీ యొక్క ప్రార్థనను బట్టి మేము కూడా క్షేమంగానే ఉన్నాం. ఒకరికొకరు మనం ప్రార్థించుకుంటూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ప్రార్థిస్తున్నారని మా యొక్క విశ్వాసం. ప్రియులారా, మీ కొరకు మేము ఎల్లప్పుడూ విజ్ఞాపనం చేస్తూ ఉన్నాం. మరి ఈ దినదిన జీవాహారం దైవకృప అని వాట్సాప్ గ్రూపును కూడా క్రియేట్ చేసి అనేక దినాలైంది. అందులో కొందరు సేవకులు కూడా ఉన్నారు, కొందరు ప్రార్థనా పరులైనటువంటి విశ్వాసులు ఉన్నారు. వారందరూ కూడా మరి ఈ వర్తమానాల కొరకు లేదా ఈ పరిచర్యల కొరకు, మీ అందరి కుటుంబాల కొరకు, మరి ఈ ప్రపంచాన్ని చుట్టుముట్టినటువంటి భయంకరమైనటువంటి ఈ కరోనా వైరస్ కొరకు ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరికైనా ఏ ఇబ్బంది కలిగినప్పుడు, ప్రార్థన అవసరత తెలియపరిచినప్పుడు దైవ సేవకులు, అభిషక్తులు తప్పనిసరిగా ప్రార్థించి మరలా వారి గ్రూపులో పెట్టడం జరుగుతూ ఉంది. ఇటువంటి పరిచర్య మరి చక్కగా దేవుడు క్రమంగా నడిపిస్తూ ఉన్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. మరి చక్కగా ప్రియులారా, మనము ఈ దినదిన జీవాహారం దైవకృప అని మరి ఈ వాక్య పరిచర్యలను ప్రభు ఎంతగానో సహకరిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇది వాస్తవానికి నేను తరచూ చెబుతూ ఉంటాను. దినదినము ఈ వాక్యాలను మాట్లాడి మీకు పంపించటం నా వల్ల అయితే కాని పని, కానీ దేవుడు సమయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని రికార్డు చేసినంతసేపు కూడా కరెక్ట్గా మరి ఈ యొక్క విద్యుత్ ఏదైతే ఉందో అది కూడా సహకరిస్తూ ఉంది. అంటే మా ఇంట్లో ఇన్వర్టర్ అవి ఏమీ లేవండి. దేవుని పరిచర్యలో ఇలా చిన్న మందగా కూడుకుని చక్కగా కొన్ని సాహసాలు కూడా నడిపించగలుగుతూ ఉన్నాం. మరి సంఘ బిడ్డలు కూడా సహకరిస్తూ ఉన్నారు. అనేక సహోదరులు, ఆత్మీయ సహోదరులు, వారు కూడా ఈ పరిచర్యలకు సహకరిస్తూ ఉన్నారు. అందును బట్టి నేను ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఆయనకు మనము రుణము తీర్చలేమండి. ఎందుకనగా దినదినము మనము మన శక్తితోటి, బలముతోటి, జ్ఞానముతోటి అయితే మనం బ్రతకటలేదు. కానీ తప్పనిసరిగా ఆయన యొక్క కృపను బట్టి, ఆయన యొక్క ఆయన యొక్క దయను బట్టి మనం బ్రతుకుచూ ఉన్నాం. ఆయన కనికర ప్రేమను బట్టి ప్రియులారా. అంతే తప్ప ఏమాత్రం కూడా మన శక్తి, బలము, జ్ఞానం, ధనం, ఆస్తి, అంతస్తులు ఇవేమీ కూడా మనలను కాపాడటలేదు, రక్షించటలేదు. మనతో ఉన్నవారు అనేకులు ఈరోజు సజీవంగా లేరు. వారందరూ మరణించి ఉన్నారు. వాస్తవానికి నా వ్యక్తిగత సాక్ష్యంలో మీకు తెలియపరిస్తే, నాతో ఎంతో స్నేహంగా ఉండేటువంటి వారు అనేకులు గతించిపోయారు. సమకాలికులు వారి యవ్వన కాలంలోనే గతించిపోయినటువంటి స్థితిని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వారు మేము ఎంతో విచ్చలవిడిగా తిరిగే వాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ కాలంలో దేవుడు అంటే తెలియని పరిస్థితిలో. కానీ దేవుని కృపను బట్టి నేనైతే తప్పించబడ్డాను, నేనైతే రక్షించబడ్డాను. ప్రభువు ఆ కుటుంబాలను ఈరోజు చాలా వేదనలో ఉంచాను. నా తప్పుని నేను సరి చేసుకున్నాను. నా పాపాల నుండి నేను క్షమించబడ్డాను. ప్రభువు యొక్క కనికరమును బట్టే ఈరోజు మీ ఎదుటకు వచ్చి దైవ వాక్యాన్ని పంచుకోగలుగుతున్నాను. ఇది మా వల్ల అయితే కాదు ప్రియులారా. తప్పనిసరిగా దేవుని సహాయం ఇందులో ఉంది. గనుక చెప్పినటువంటి ప్రతి మాటను కూడా మీరు జాగ్రత్తగా హృదయం అనే పలక మీద వ్రాసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రేమతో ఒక సేవకునిగా తెలియపరుస్తూ ఉన్నాయి. అయితే మనము దినదినము ఒక సంఘమును గురించి ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ఫిలదెల్ఫీ అనే సంఘమును గురించి మనం ధ్యానిస్తూ 4 భాగాలని 4 దినాల నుండి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఒక్కొక్క మాటని మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ఎందుకనండి ఇంత సమయాన్ని హెచ్చించి ఈ పత్రిక ఉన్నది 7 వాక్యాలు మాత్రమే. 7వ వాక్యము నుండి 13వ వాక్యం వరకు ఉంటుంది. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం. 7 వాక్యాలలో ఇమిడి ఉన్నటువంటి ఈ సంఘ ఉత్తరాన్ని మనం ఆలోచన చేస్తే చాలా లోతైనటువంటి సత్యాలు బయలుపరచబడుతూ ఉన్నాయి.
ఆత్మ సంబంధముగా అనేక ఆధ్యాత్మికమైనటువంటి బలపరిచేటువంటి వాక్యములు, మాటలు మనకు దొరుకుతూ ఉన్నాయి. ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రియులారా, మన వ్యక్తిగత విశ్వాసములో మనం బలపరచబడగలం. మనం పొందుకున్నది సామాన్యమైనటువంటి రక్షణ కాదు, వెలబెట్టి కొనలేనటువంటి రక్షణ అనేది మరొకసారి గుర్తు చేస్తూ ఉంటారు. యేసు ప్రభు ఒక సంఘాన్ని చూచి, ఒక సంఘాన్ని ఏ విధంగా ఆయన కోరుకుంటున్నాడు, ఏ విధంగా ఆయన ఊహలు, ఆయన తలాంపులు ఏ విధంగా ఈ సంఘమును గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు అనేది మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. 7 సంఘాలను గురించి వ్రాయబడినటువంటి ఈ ఉత్తరాలలో దేవుని ప్రేరేపణ ద్వారా ఈ ఫిలదెల్ఫియా సంఘమును గురించి ముఖ్యంగా మీకు వివరించడానికి ప్రభు కృప చూపారు. నిన్నటి వరకు 4 దినాలు, 4 భాగాలు, 4 మాటలను మనం ధ్యానించాం. ఈ దినాన్ని మరొక మాటలోనికి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ మాటను కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రేమతో తెలియపరుస్తూ, మీ వద్ద పరిశుద్ధ గ్రంథాలు ఉంటే ప్రియులారా, ఆ మాటను మరలా చదువుదాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 11వ వాక్యం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దైవ స్వాస్థ్యమా, దేవుని జనమా, దేవుని బిడలరా, ఈ మాటలను చూస్తే నిన్నటి దినాన్ని మనం ధ్యానించాం. నేను త్వరగా వచ్చుచున్నాను అనే మాటను గురించి చక్కగా పేతురు గారు ప్రస్తావించినటువంటి మాటల్ని, ఆ మాటలన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియులరా, మరి నిన్నటి వర్తమానాన్ని చూడలేనటువంటి వారు తప్పనిసరిగా చూడండి. మిగతా 4 భాగాలు కూడా చూసుకుంటూ రండి. సమయాన్ని వృధా చేయకండి, వ్యర్థపరుచుకోకండి. 1 నిమిషము కూడా మీరు తిరిగి సంపాదించలేరు. ₹1,00,000 ఇస్తాను, ₹1,00,00,000 ఇస్తాను, 1 నిమిషము తిరిగి ఇవ్వండి అంటే ఎవడు ఇవ్వడు ఇక్కడ. అంత విలువైనటువంటి సమయం ప్రియులారా. ఈ సమయాన్ని పోనివ్వక అని వ్రాయబడి ఉంటుంది. సమయాన్ని పోనివ్వక సద్వినియోగము చేసుకోవాలి. వ్యర్థముగా బల్లేసుకుని రోడ్ల మీద తిరగడం, మార్కెట్లు తిరగడం, వ్యర్థముగా అనవసరమైనటువంటి తిరుగుళ్ళు, అనవసరమైనటువంటి అలవాట్లు, ఇవన్నీ కూడా ఇప్పుడు బంధించవలసినటువంటి సమయం. ఇక కొద్ది కాలమే మన ముందు ఉన్నది, కొద్ది సమయమే మన ముందు ఉన్నది. ఆ సమయంలో మన విశ్వాసం బలపరచబడాలి, మన విశ్వాసాన్ని రుజువు చేసుకోవాలి పిల్లలు. లేదంటే భయంకరమైనటువంటి మూల్యం మనం చెల్లించవలసి ఉంటుంది. ప్రభువు యొక్క ఉగ్ర రూపాన్ని మనము తట్టుకోలేము. మీకు అర్థం కావట్లేదు. ప్రభువు ప్రేమస్వరూపుడిగా కనిపిస్తూ ఉన్నాడు, కనికర సంపూర్ణుడిగా కనిపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు అంటే ఇలా ఉంటాడు అనుకుంటున్నారు, కానీ వాస్తవానికి 2వ రాకడలో ఆయన స్వరూపాన్ని చూచి తట్టుకోలేడు ఎవడు కూడా. ఆయన యొక్క మాట తీరును కూడా గమనించి ఎవడు కూడా ఆగలేడు పిల్లలు. ఆలోచన చేద్దాం, కాస్త మంచి తీర్మానం తీసుకుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. మరి ఈ మాటను చదివినటువంటి మాటలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటని ఈరోజు మీకు తెలియపరుస్తూ ఉన్నా. మీకు కలిగినటువంటి దానిని గట్టిగా పట్టుకొనుము. ఈ యొక్క వర్తమానాన్ని మీకు ముందుగానే తెలియపరిచాను, యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, మీరు గమనించి చూడండి. అయితే నీ కిరీటము నపహరింపకుండునట్లు అనే మాటను గురించి కాసేపు ధ్యానించాలని ఆశపడి మీతో పంచుకుంటున్నాను. ఈ కిరీటము, నీకొక కిరీటము సిద్ధపరచబడి ఉన్నది, నీకొక కిరీటం ఇవ్వబడి ఉన్నది. నీకే కిరీటం అయితే ఇవ్వబడి ఉందో ఆ కిరీటాన్ని అపహరించడానికి, దొంగలించడానికి ఒక వ్యక్తి ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఏదో ఒక విధంగా నీవు పొందుకున్నటువంటి కిరీటాన్ని దొంగిలించాలని, అపవిత్రపరచాలని, అది నీ యొద్ద నుండి అతడు తొలగించాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కనుకనే సంఘానికి, ప్రాముఖ్యంగా విశ్వాసికి ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాడు, నేను త్వరగా వస్తూ ఉన్నాను. అయితే ఎవడునూ నీ యొక్క కిరీటము ఏదైతే ఉందో అది అపహరించకుండా నీవు జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీకు కలిగింది ఏమైనా ఉన్నది అంటే అదే కలిగి ఉన్నది.
కిరీటం అంటే ప్రియులారా, ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే ఒక అధికారానికి సూచిస్తూ ఉంది. కిరీటం అనేది రాజ్యాధికారానికి చూపిస్తూ ఉంది. అలాగే ఈ కిరీటం అనేది ఒక ఉన్నతమైనటువంటి బహుమానాన్ని చూపిస్తూ ఉన్నది. ఈ బహుమానమే అధికారము ప్రియులారా. దేని మీద అధికారం, దేని కొరకు మనకు ఆ కిరీటాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు అంటే, మరణాన్ని జయించడానికి జీవ కిరీటం మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. ఆల్రెడీ ఇచ్చి ఉంచాడు. పొందుకున్నవారు కొందరున్నారు, ఇంకా పొందుకోని వారు చాలామంది ఉన్నారు. ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలు ఉన్నాయట. అనేక సందర్భాలు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం. కిరీట సందర్భాలు, ఈ కిరీట సందర్భాలను మనము ఒక్కొక్కటి ధ్యానించుకుంటూ సమయాన్ని బట్టి మనం క్లుప్తంగా తెలుసుకుందాం ప్రియులారా. అయితే మనకు కలిగిన దానికి ప్రతిఫలంగా కిరీటాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ కిరీటం ఏమిటనగా ప్రియులారా, చూడండి 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ వాక్యంలో చూస్తే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన విశ్వాస క్రియలను బట్టి, సత్క్రియలను బట్టి, మరి ఆ క్రియలకు ప్రతిఫలముగా, జీతముగా యేసు ప్రభు యొద్ద ఉన్నదట. అదే ఈ జీవ కిరీటం ప్రియులారా. ఈ కిరీటం ఏదైతే మనకి ఇవ్వడానికి ఒకటి సిద్ధపరిచి ఉంచాడు, ప్రస్తుతం ఇక్కడ భూమి మీద ఒక కిరీటాన్ని ఇచ్చాడు. ఈ కిరీట సందర్భాలను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి సత్యాలు బయలుపరచబడ్డాయి. ఏమిటి ఇక్కడ నా యొద్ద జీతం ఉన్నది అంటాడైనా, ఇక్కడ ముందేమో నీ కిరీటాన్ని దొంగిలించకుండా, ఎవడు అపహరించకుండా కాపాడుకోవాలి, నువ్వు దాన్ని గట్టిగా పట్టుకోవాలంటాడు. అయితే సంఘములో అందరికీ కిరీటం ఇవ్వబడి ఉన్నదా, అందరికీ కిరీటము అనుగ్రహించబడి ఉన్నదా అనేది ఆలోచన చేస్తే, కొందరికి ఆ కిరీటం అనుగ్రహించబడి ఉన్నది. పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. వాస్తవానికి పిలవబడిన వారందరూ కూడా యేసు ప్రభువుని విశ్వసించరు ప్రియులారా. విశ్వసించి రక్షించబడిన వానికి కిరీటం ఇవ్వబడుతూ ఉంది. ఆ కిరీటమే రక్షణ కిరీటం ప్రియులారా. రక్షణ కిరీటం, జీవ కిరీటం. ఈ జీవ కిరీటం ఎప్పుడైతే ఈ రక్షించబడినప్పుడు మనకి ధరింపజేస్తూ ఉన్నాడు, ఆ కిరీటాన్ని దొంగిలించాలని అనేక ప్రయత్నాలు అపవాది చేస్తూ ఉన్నాడు. ఈ అపవాది చేస్తూ ఉన్నప్పుడు మనం మట్టుకి మనము ఆ కిరీటాన్ని భద్రపరుచుకోవాలి. చూడండి, మరొక విధంగా చూస్తే మరి సామెత గ్రంథములో 16వ అధ్యాయం 31వ వాక్యంలో ఒక చక్కటి మాటని ప్రస్తావిస్తాడు సొలొమోను. జ్ఞాని అయినటువంటి సొలొమోను, రాజు అయినటువంటి సొలొమోను. ఆ మాటను చూద్దాం. సామెత గ్రంథము 16వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదువుదాం ప్రియులారా. నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నెరసిన వెంట్రికలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును. దేవునికి మహిమ కలుగునుగాక. సొగసైన కిరీటం ఒకటి కనిపిస్తూ ఉన్నది. చెప్పానుగా ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాల్లో అనేక కిరీటాలు మనకు పరిచయం అవుతూ ఉంటాయి. ఇక్కడ ఆయన వ్రాస్తూ ఉన్నాడు, జ్ఞాని అయినటువంటి సొలొమోను. నీతి ప్రవర్తన కలిగిన వానికట తెల్లటి వెంట్రుకలు గల కిరీటం ఇవ్వబడుతూ ఉందట. అది సొగసైన కిరీటం అంటే. ఆత్మీయ కోణంలో ఒక మాటని చెప్తూ ఉంటాను. ప్రభువు కృపను బట్టి ఒక ఆత్మీయ సహోదరుల ద్వారా దేవునిలోనికి నేను ప్రారంభంలో నడిపించబడ్డాను. అది దైవజనుడిగా ఇప్పుడు చింత ఎలీషా గారని దుబాయ్లో పరిచర్య చేస్తూ ఉన్నారు. వారి ద్వారా అనేక విషయాలు దేవుని గురించి తెలుసుకోవడం, మరి చిన్న స్థాయి నుంచి బలపరచబడటం జరిగింది. అదే సేవకుని ద్వారా మరొక సేవకుని యొద్దకు నేను చేర్చబడ్డా. ఆయన పేరు దైవజనులు సామ్యూయల్ గారని, ఆంధ్ర క్రిస్టియన్ కరామ చర్చలు. ఆ సంఘ కాపురుల్ని చూసిన వెంటనే ఆయన శిరస్సు మీద వెంట్రుకలు నేను గమనించాను. ప్రారంభంలో చాలామంది ఆ సంఘ బిడ్డలు కూడా చూడొచ్చు, తప్పనిసరిగా వారికి జ్ఞాపకాలు కూడా రావచ్చు. ఈ యొక్క వాక్యం చదవగానే నాకు ఆ యొక్క ఆత్మీయ తండ్రి గారిగా ఉన్నటువంటి సామ్యూయల్ గారు నాకు జ్ఞాపకం వచ్చారు. ఎందుకంటే ప్రియులారా,
ఆయన శిరస్సు తెల్లటి కిరీటంగా కనిపించేది. ఆయన ఫొటోస్ కూడా ఉంటాయి, మీరు చూస్తే తెల్లటి కిరీటంగా ఆయన ఆయన ఈ యొక్క శిరస్సు మీద ఉన్నటువంటి వెంట్రుకలు మొత్తం ఒక్క ఇంటికి కూడా మీకు నలుపు అనేది దొరకదు. అలా అనేక సేవకులు ఉన్నారు, లేకపోలేదు. మరి రాజుబాబు గారు కానీ సేవకులు, అభిషక్తులు అనేకులు ఇంకా మనకి చాలామంది కనిపిస్తూ ఉంటారు. వారి శిరస్సు మీద ప్రియులారా తెల్లటి వెంట్రుకలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి నాకు అక్కడ మెరుస్తూ ఉన్నాయి. దేవునికి కృపను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాయి. ఇటువంటి ధన్యత కొందరు సేవకులకి ఇచ్చాడు. ఆ సేవకుల్ని చూసినప్పుడు మొట్టమొదటిగా నేను చూసినప్పుడు ఆయన శిరస్సు మీద చక్కగా తెల్లటి వెంట్రుకలు కనిపిస్తూ ఉన్నప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే ఈ వాక్యాలను నేను చదువుతూ ఉన్నప్పుడు తెల్లటి వెంట్రుకలు కనిపించిన వారినల్లా పరిశీలిస్తూ ఉండేవాడిని. అయితే అన్యులకు కూడా ఉన్నాయి, లేకపోలేదు. అన్యులకు కూడా ఉన్నాయి. అయితే క్రైస్తవంలో మనకు దేవుని వాక్యం ఏమని చెబుతూ ఉన్నదంటే నీతి ప్రవర్తన గలవానికి అవి కలిగి ఉంటాయట. నీతి ప్రవర్తన కలిగిన వానికి అవి కలిగితాయట. దేవుడిచ్చే శిరస్సు వేరు, మామూలుగా వ్యర్థంగా ఏవో రంగులు పూచుకుని రకాలు రాచుకుని తెల్లబడిపోయినటువంటి జుట్టులు వేరు, ఆ వెంట్రుకలు వేరు. అయితే ఈ సేవకుని గురించి మీకు చెప్తూ ఉన్నారు. ఆయన ఎప్పటి నుంచో దైవ సేవలో ఉన్నారట. చాలా అద్భుతమైనటువంటి స్వరము, చక్కటి వర్తమానాలు, గాంభీర్యము కలిగినటువంటి వర్తమానాలు ఇస్తూ ఉంటారు. కానీ ఆయన ఇప్పుడు దైవ సన్నిధి చేరుకున్నారు, వారు లేరు. ఆయన యొక్క జ్ఞాపకాలు అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంటే చాలా మరి బాధాకరమైనటువంటి మనసు వేదన పడుతూ ఉంటుంది. ఎందుకంటే మమ్మల్ని బలపరిచారు చాలా వరకు కూడా. బైబిల్ స్టడీస్ చేయడానికి కూడా ముఖ్య కారకులు వారే. బీటీహెచ్ చేయడానికి 5 సంవత్సరాలు ప్రయాసపడి వారానికి ఒక రోజు ఆ బైబిల్ తరగతులను ఫాలో అవటం కూడా చాలా కష్టమైనటువంటి పనిలో ఆయన ఎంతో ముందుకు నడిపించేవారు, బలపరిచేవారు. అలాగే ఈ యొక్క ఆత్మీయ సహోదరులు నాకు ఇంకా బలంగా మరి ఎంతో సహకారమైనటువంటి మాటలతో బలపరిచేవారు. అటువంటి సేవకులను జ్ఞాపకం చేసుకోవడం నిజంగా చాలా ధన్యత. అయితే ఇప్పుడు ఇక్కడ నేను ఈ ప్రస్తావించినటువంటి మాట చూస్తే సొగసైన కిరీటం ఒకటి మనకి కనిపించదు. ఇది తెల్లటి వెంట్రుకలు గలవారికి, తెల్లటి వెంట్రుకలు ఎందుకు వస్తాయట? నీతి ప్రవర్తన కలిగినటువంటి వారికి అనుగ్రహించబడుతుందట. ఇక మరొక మాటను మనం చూస్తాం. చక్కగా మనం గమనిస్తే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వాక్యంలో ఒక స్త్రీ కనిపిస్తూ ఉంటుంది మనకి. చూస్తున్నారు ప్రియులారు? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వాక్యంలో మనం గమనిస్తే సూర్యుని ధరించి ఒక స్త్రీ, ఆమె పాదము క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటము ఉన్నదట. 12 నక్షత్రముల కిరీటము ఒక స్త్రీకి ఉన్నది. పాదముల క్రిందేమో చంద్రుడు. చూడండి ప్రియులారా, పాదములు క్రింద చంద్రుడు ఉన్నాడు. సూర్యుణ్ణి ధరించిందట, అంటే వెలుగును ధరించింది. ఈమె బైబిల్ పండితులు లేదా దేవుని వర్తమానంలో మనం చాలా విషయాలు గమనించి ఉంటాం. పాత నిబంధనకు సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. పాత నిబంధన అనగా ఇశ్రాయేలు ప్రజలకు, ఇశ్రాయేలుల గోత్రాలకి ఇది సూచిస్తూ ఉంటారు. ఈ సూర్యుని ధరించినటువంటి స్త్రీ, ఆ స్త్రీ మీద 12 నక్షత్రాలు కలిగినటువంటి కిరీటము కలిగి ఉన్నది. అయితే పాదముల కింద ఏమున్నదట? చంద్రుడు ఉన్నాడు. ఇదొక రకమైనటువంటి కిరీటం. మనకి అనేక సందర్భాలు మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. 2వ తిమోతి పత్రిక వ్రాస్తూ అపోస్తులైనటువంటి పౌలు ఒక చక్కటి మాటను ప్రస్తావిస్తూ ఉన్నాడు. చూడండి, ఆ మాటను కూడా చదువుదాం. 4వ అధ్యాయం 7-8 వాక్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. అది
నాయందు నాయందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఓ చక్కటి మాటని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఆయన మంచి పోరాటాన్ని పోరాడాడట. తనకు అప్పగింపబడినటువంటి పరుగును తుదిముట్టించాడట, లేదా కడముట్టించాడట. తనకు అప్పగించబడినటువంటి పరిచర్యను సంపూర్తి చేసి తను వెళ్ళడానికి ఇక సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా ఉంటే ఆయన వెళ్ళిన తర్వాత ఒక బహుమతి, ఒక జీతం నేను పొందుకోబోతూ ఉన్నాను. అదేమిటంటే నీతి కిరీటము నా కొరకు దాచబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు చెప్పారు, నా యొద్ద జీతం ఉన్నది, నా యొద్ద జీతం ఉన్నది. ఆ జీతమే ఈ నీతి కిరీటం. జీవ కిరీటం, నీతి కిరీటం, సొగసైన కిరీటం. చూడండి ఎన్ని కిరీటాలు మనకి పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా అనేక సందర్భాలు ఉన్నాయి. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారిని గురించి మనం క్లుప్తంగా ఆలోచన చేస్తే, ఆయన సువార్త పని చేశాడు. ఆత్మల రక్షణ, సంఘ కట్టడాలు, పరిచర్య, ఖాళీ లేనటువంటి పరిచర్య, భయంకరమైనటువంటి శోధనలు, వేదనలు, ఎన్నో శ్రమలు, చివరికి హతసాక్షిగా ఆయన చివరి శ్వాసను ముగించడం, ఆయన అపోస్తలత్వాన్ని కాపాడుకుంటూ తన పిలువబడినటువంటి పరిచర్యను లేదా అప్పగించబడినటువంటి పరిచర్యను కాపాడుకుంటూ తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడట. మంచి పోరాటం వలన విశ్వాసాన్ని కాపాడుకోవచ్చు. అదే చెడ్డ పోరాటాలు ఉంటాయి. కత్తులతో పోరాడేది, కర్రలతో పోరాడేది, బాంబులతో పోరాడేది, ఇటువంటి వైరస్లతో పోరాడేది. పోరాటాలు అనేవి అనేక రకాలుగా ఉన్నాయి. మంచి పోరాటం అనేది వినయ భయభక్తులతో కూడినటువంటిది, జ్ఞాన ఆలోచనలతో కూడినది. ప్రియులారా, కనుక ఆయన అంటాడు, శరీరదారులతో మేము యుద్ధం చేసినట్లుగా చేయట్లే, ఆత్మ సంబంధముగా మేము యుద్ధాలు చేస్తూ ఉన్నాం, ఆత్మతో పోరాడుచూ ఉన్నాం, అంతే తప్ప శరీర రీతిగా మేము యుద్ధాలు చేయట్లేదు. పౌలు గారి యొక్క మార్గం మంచిది, కనుకనే నన్ను పోలి నడవండి, నేను క్రీస్తు పోలి నడిచిన వ్యక్తిను అంటాడు. గనుకనే ప్రియులారా, ఆయన మార్గంలో మనం నడవగలిగితే తప్పనిసరిగా ఆయన అంటున్నాడు అక్కడ, ఇది నాకు మాత్రమే కాకుండా చూడండి, తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ప్రత్యక్షతను అపేక్షించాలట. దేవుని యొక్క పిలుపును, దేవుని యొక్క పనిని అత్యాసక్తితో మనం పనిచేసినప్పుడు, ఆ యొక్క పని కొరకు మనం పరితపించినప్పుడు ప్రియులారా, ఆ పనిని ముగించుకుని మనము ప్రభువు యొద్దకు చేరగలిగితే తప్పనిసరిగా మనకు ఒక నీతి కిరీటం అనేది దాచబడి ఉన్నదట, అది అనుగ్రహించబడుతూ ఉందట. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక కిరీటాన్ని కూడా చూద్దాం ప్రియులారా, చూద్దాం. మొదటి పేతురు పత్రిక, పేతురు గారు రచించినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యములో ఒక కిరీటం కనిపిస్తుంది. 4వ వాక్యం, 5వ అధ్యాయం 4వ వాక్యం ఒక మాటను సందర్శించి నేను ముందుకు వెళ్దాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమా కిరీటము అంటాడు ఇక్కడ. చూడండి, ప్రధాన కాపరి అయినటువంటి మన యేసు ప్రభువు ఒకరోజు ప్రత్యక్షం అవబోతూ ఉన్నాడు, మనకు కనిపించబోతూ ఉన్నాడు, మనం చూడబోతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మనల్ని చూస్తూ ఉన్నప్పుడు లేదా మనం ఆయన్ని చూస్తూ ఉన్నప్పుడు, ఆయన యొక్క ప్రత్యక్షత మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, వాడబారని కిరీటము మహిమా కిరీటమట. వాడబారని మహిమా కిరీటము మనకు అనుగ్రహించబడుతుందట. చూడండి ప్రియులారా, వాడబారని కిరీటం అంటే ఆలోచన చేయండి, అది మాసిపోయేది కాదు, పాడైపోయేది కాదు, చెదపట్టేసేది కాదు. ఇప్పుడు డ్రామాలు వేసి వారి కిరీటాలు చూడండి, కొద్ది దినాలకి అవి పాడైపోతాయి, ఇరిగిపోతాయి, శిథిలమైపోతాయి ప్రియులారా. కనుకనే అక్కడ ఒక మాటను ప్రస్తావిస్తూ ఉన్నాడు, వాడబారని కిరీటం అంటున్నాడు. పాడైపోని కిరీటం, మాసిపోని కిరీటం, విరిగిపోని కిరీటము, చూడండి శిథిలము కాని కిరీటము. అది యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడంటే, ఒక కిరీటం రక్షణ పొందినప్పుడు ఇవ్వబడింది, మరికొన్ని కిరీటాలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. నీతి కిరీటం, ప్రవర్తన బట్టి కిరీటం,
చూడండి, నీతి ప్రవర్తన కలిగిన వానికి వెంట్రుకల ద్వారా ఒక కిరీటం ఇవ్వబడుతూ ఉంది. ఇక్కడ పేతురు గారి చెబుతున్నటువంటి మాట ఏమిటంటే మహిమా కిరీటం. ఈ మహిమా కిరీటం అనేది దానికి మరి నిర్మూలం అనేది లేదు. శాశ్వత కాలము నిలిచేటువంటి కిరీటం ప్రియులారా. అటువంటి కిరీటం మనం పొందదగిన వారిగా ఉండాలి. ఇక మరొక మాటను కూడా చూద్దాం. ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం 4వ వాక్యం నుండి 4వ వాక్యము 11వ వాక్యం మనం గమనిస్తే 4వ అధ్యాయం 4వ వాక్యము 11వ వాక్యాన్ని మనం గమనిస్తే ప్రియులారా, ఇక్కడ చక్కటి మాట ఒకటి వ్రాయబడి ఉంది. అపోస్తులుడైనటువంటి యోహాను ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ దర్శనం మనకి ఎహెచ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి దర్శనం, ఈ ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో ఉన్నటువంటి దర్శనం ఒకటి. అయితే ఇక్కడ మాత్రం కొన్ని చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు యోహాను గారు రచించారు. ఆయన చూసినటువంటి విధానం చాలా ప్రత్యక్షమైనటువంటి విధానం. ఈ విధానాన్ని బట్టి మనం గమనిస్తే అక్కడ ఒక 24 పెద్దలు సింహాసనము చుట్టూ వారి సింహాసనాలు ఉన్నాయి. ఆ సింహాసనాల మీద వారు కూర్చుని ఉన్నారు. వారు కూర్చుని ఉండగా వారి శిరస్సుల మీద 24 సింహాసనం కూర్చున్నటువంటి 24 పెద్దలకి వారికట సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై ఉన్నారు అంటాడు. సువర్ణ కిరీటాలు వారు పెట్టుకుని ఉన్నారట. 24 పెద్దలు వీరు 24 సింహాసనాల మీద దేవుని సింహాసనము చుట్టూ వారు ఆసీనులై ఉన్నారు. వారట తెల్లటి వస్త్రాలు ధరించుకుని ఉన్నారు. పరిశుద్ధులుగా కనిపిస్తూ ఉన్నారు. చక్కగా సువర్ణ కిరీటములు వారి శిరస్సు మీద ధరించి ఉన్నారు. ఈ సువర్ణ కిరీటమును గురించి ఆలోచన చేస్తే సువర్ణం అంటే శ్రేష్టమైనటువంటి బంగారం. శ్రేష్టమైనటువంటి బంగారపు కిరీటాలు వారికి ఇవ్వబడి ఉన్నాయి. బంగారం విలువైనది ప్రియులారా. చూడండి, ఈ బంగారం విలువైనది, చాలా శ్రేష్టమైనది. దీనికి సాదృశ్యంగా ఒక విలువైనటువంటి అధికారం, ఎవరు తృణీకరించలేనటువంటి అధికారం, ఎన్నడూ కూడా నశించుకున్నటువంటి అధికారం కలిగినటువంటి శిరస్సు మీద పెట్టబడినటువంటి కిరీటాలు మనం గమనిస్తూ ఉన్నాం. 24 పెద్దలకు పెట్టబడినటువంటి కిరీటాలు దేవుడు అనుగ్రహించినవే. చూడండి మరొక మాటని 11వ వాక్యంలో అదే అధ్యాయం, తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేశారట. ఆ మాటని అంటే సమయం క్లుప్తంగా ఉంటుంది కదా అని నేను స్పీడ్గా వెళ్తూ ఉన్నా. పరిశుద్ధ గ్రంథాలు మీ వద్ద ఉంటే తెరిచి చదవమని అడిగి వెళ్తూ ఉన్నా. అక్కడ సందర్భాన్ని అంతటిని మీరు చదవాలి. క్లుప్తంగా నేను షార్ట్లో ఒక్కొక్క మాటని ఆ సందర్భాన్ని బట్టి నేను మరి ఆ యొక్క ప్రస్తావన చేస్తూ వెళ్తూ ఉన్నాను. అక్కడ సందర్భం ఏమిటంటే ప్రియులారా, ఆయన దర్శనము చూస్తూ ఓ చక్కటి మాటను ప్రస్తావిస్తూ ఉంటాడు. 7 ముద్రలు గల ఒక ముద్ర అక్కడ కనిపిస్తూ ఉంది. అయితే దానిని విప్పడానికి ఎవరు కూడా యోగ్యులుగా లేరట. దానికి ఒక గొర్రెపిల్ల తప్ప దానికి యోగ్యురాలు ఎవరూ లేరట. గొర్రెపిల్ల యోగ్యుడు, యేసుక్రీస్తు గొర్రెపిల్ల. ఆయనకు అప్పగిస్తాడు. ఆయన అప్పగించిన తర్వాత ప్రియులారా, ఆయన ఆ 7 ముద్రలు విప్పడం ప్రారంభించడానికి ముందు వీరందరూ కూడా యోగ్యత కలిగినటువంటి వాడని గొర్రెపిల్ల యొద్ద దేవుని సింహాసనం ఎదుట వీరందరూ నమస్కరిస్తూ వారి యొక్క 24 పెద్దలు వారి యొక్క శిరస్సు మీద ఉన్నటువంటి కిరీటాలను తీసి దేవుని పాదాల చెంత గొర్రెపిల్ల ఎదుటిగా వాటిని కింద వేస్తారు. చూడండి, వీరి అధికారాలు ఆయన ఇచ్చిన వాడి కనుక ఆయన ఎదుటికుండగా వేయగలుగుతూ ఉన్నారు. మరలా ఆయన ఇవ్వగలడు, పెట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళు పెట్టుకున్నారు. వారు పెట్టుకోకపోతే ఈరోజు మన ప్రార్థనలకు సమాధానమే రాదు. కారణం ఏమిటట, పరిశుద్ధుల ప్రార్థనలన్నీ కూడా వారి చేతిలోనికి వెళ్తున్నాయి. వారి చేతిలో పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలో చేత మనం చేయబడినటువంటి ప్రార్థన ఆ పరిశుద్ధుల లేదా 24 పెద్దల చేతుల్లో ఉన్నటువంటి పాత్రలలోనికి ఒక ధూపం వలె మన ప్రార్థన చేరుతుంది. ఆ ప్రార్థన వాళ్ళే డిస్కస్ చేస్తారు.
అది చక్కటి సభ. ఆ సభలో ఈ ప్రార్థన పరిశీలించబడి అది ఎమర్జెన్సీ ప్రార్థన అయితే వెంటనే స్పీడ్గా దానికి సమాధానం భూమి మీదకి పంపిస్తూ ఉంటారు. అది ఏ ఒక అంశంతో మనం ప్రార్థించామో ఆ అంశము మనం పొందదగినదైతే కనుక అది తప్పనిసరిగా భూమి మీదకి అక్కడ ఉన్నటువంటి పరిచారికులైనటువంటి దేవదూతల ద్వారా ఆ పని అప్పగింపబడి, దేవదూతలకు పనికి అప్పగింపబడి ఆ పని సంపూర్తి చేయడానికి మన యొద్దకు దేవదూతలు వస్తారు. ఈ ప్రార్థన ఇక్కడ చేయబడినటువంటి ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? 24 పెద్దల చేతుల్లోనికి వెళ్తుంది. ఆ ప్రార్థన వారు పరిశీలిస్తారు. ఒకవేళ వారి వల్ల కాకపోతే దేవునితో డిస్కస్ చేస్తారు. ఆ డిస్కషన్ అయిన తర్వాత తప్పనిసరిగా దానికి ప్రతిఫలంగా మేలు చేయడానికో కీడు చేయడానికో సమస్తం ఆ తీర్పు, ఆ ప్రార్థన ప్రతిఫలం అనేది వెంటనే వస్తూ ఉంటుంది. చాలామంది అనుకుంటారు మనం చేసిన ప్రార్థన ఏదో దేవుడు ఊరికనే వినేస్తున్నాడు అనుకుంటారు. మధ్యలో చాలా విషయాలు ఉన్నాయి, ఆలోచన చేయాలి. అయితే 24 పెద్దల శిరస్సు మీద కూడా సువర్ణ కిరీటాలు ఉన్నాయి. శ్రేష్టమైనటువంటి కిరీటాలు, విలువైనటువంటి ఒక గొప్ప అధికారానికి సూచిస్తూ ఉంది. చూడండి, సమస్త మానవాళి యొక్క ప్రార్థనలు డిస్కస్ చేసేటువంటి భాగ్యం ఆ 24 పెద్దలకు ఇవ్వబడి ఉంది. చూడండి ఎంత ధన్యత. అది వారి దగ్గర ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా ఆ ప్రార్థనకి సమాధానం ఇక్కడ ఇవ్వగలిగే అవకాశం ఉంటే ఇచ్చేస్తారు. లేదు అంటే అది సెంట్రల్కి వెళ్ళవలసి ఉంటుంది. సెంట్రల్ కేంద్రం అంటే దేవుడు ప్రియులారా, దేవుని యొద్దకు వెళ్ళి డిస్కస్ అయ్యి రావాల్సిందే. అది సభాపర్వతం అని కూడా మనం పిలవచ్చు. సభాపర్వతం అని పిలవచ్చు. ఇక మరొక మాటని కూడా మీకు ప్రస్తావిస్తాను. చూడండి, చక్కటి మాటను మరొకటి ఉన్నది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 12వ వాక్యంలో మనం గమనిస్తే, ముగింపులోనికి వచ్చాం, తొందరపడకండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం గమనిస్తే ప్రియులారా, అక్కడ ఒక దర్శనం మనకు కనిపిస్తూ ఉంది. చూద్దాం. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. భక్తుడైనటువంటి యోహోను ప్రస్తావిస్తున్నటువంటి మాట ఏమిటంటే, యేసుక్రీస్తును గురించినటువంటి సాక్ష్యం అక్కడ ఇస్తూ ఉన్నాడు. ఆయన చూచినటువంటి విధానాన్ని, ఆయన మరి ఏదైతే ఆయన మనస్ఫూర్తిగా లేదా స్వయంగా చూసి వచ్చాడో దేవుని రాజ్యంలో యేసుక్రీస్తు యొక్క సామర్థ్యత, యేసుక్రీస్తు వారి యొక్క శక్తి సామర్థ్యత, ఆయన రూపాన్ని, ఆయన అసలు రూపాన్ని, ఆయనలో ఉన్నటువంటి గుణాలని, ఆయన ధరించుకున్నటువంటి ఆ యొక్క లక్షణాలని ఆయన చూసినట్టుగానే రాశాడు. ఇది కూడా ఒక సందర్భం మనం ఆలోచన చేస్తే, ఆయన నేత్రములట అగ్నిజ్వాల వంటివంట. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివట. మనం అలా చూడలేమన్నమాట ఈ లెక్క. చూడండి, ఆయన ఆత్మ ద్వారా అభిషక్తుడై, ఆత్మ వశుడై వెళ్ళి వచ్చాడు కనుక సరిపోయాడు. అగ్ని కళ్ళుతో మనం చూస్తే మనం ఉంటామా? చూడండి, ఆలోచన చేయండి. ఇక రెండవది కట్టాడు, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉన్నాయట. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన అంటాడు, మీకు నేను కిరీటం ఇవ్వబోతూ ఉన్నాను. జీవ కిరీటం ఇచ్చేవాడిని నేనే, నీతి కిరీటం ఇచ్చేవాడిని నేనే, మహిమా కిరీటం ఇచ్చేవాడిని నేనే. ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలు ఉన్నాయట. చూడండి, అనేక అధికారాలు కలిగినటువంటి సామర్థ్యత. యేసు ప్రభుని ఏదో సింపుల్గా మనుష్య కుమారుడిగానే చూస్తూ ఉన్నారు చాలామంది. ఈరోజు హేళన చేస్తూ ఉన్నారు. యోసేపు కొడుకుగాను, మరియమ్మ కుమారుడిగాను చూస్తూనే ఉన్నారు. చూడండి ప్రియులారా, ఆయన సామాన్యుడు కాదు, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, సర్వ న్యాయాధిపతి. ఆయన ఆదియు అంతమునై ఉన్నటువంటి గొప్ప దేవుడు, మొదటివాడు కడపటివాడును నేనే అన్నాడు. నేను తప్ప వేరే దేవుడు లేడు అన్నాడు ఆయన. చూడండి, అల్ఫయు ఒమేగయు నేనే అన్నాడు. అటువంటి గొప్ప దేవుడు ప్రియులారా, సృష్టికి మూలం, ఆధారభూతుడు, ఆది సంభూతుడు ఆయనే. ఆయన లేకుండా ఏవీ సృజించబడలేదట.
ఈరోజు యేసుక్రీస్తులు వారి యొక్క శక్తి సామర్థ్యతలు ఎవరికి తెలియట్లే. సింపుల్గా మేకులు కొట్టించుకుంటాడు, ఉమ్ములు వేస్తే ఉమ్ములేయించుకుంటాడు, ముండ్ల కిరీటం పెడితే ముండ్ల కిరీటం కొట్టించుకుంటాడు అనుకుంటున్నారు వీళ్ళు. ఆయన వచ్చే తీరు చూస్తే వీరికి గొడ్డలు తడుస్తాయి పిల్లలు. ఈరోజు ఆయన అంత భయంకరుడిగా రాబోతూ ఉన్నాడు, అంత ఉగ్రుడిగా రాబోతూ ఉన్నాడు. ఆయన బిడ్డలను ఈరోజు హింసిస్తూ ఉన్నారే, వారికి పనిష్మెంటు ఎలా ఉంటుందో అసలు ఊహించలేము అనమాట. ఊహించలేము. ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలు ఉన్నాయట. ఆ కిరీటాలను మనము గుర్తించలేము. అంత గొప్ప అధికారాలు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, అన్ని నామముల కన్నా పైనామము. చూడండి, ఎన్ని 25 వర్ణాలు ప్రకటన గ్రంథంలో ఉంటాయి ఆయన పేర్లు. 25 వర్ణాలు మీరు లెక్కిస్తే యేసు ప్రభువులు వారి యొక్క మరి ప్రత్యేకమైనటువంటి పేర్లు ఈ ప్రకటన గ్రంథంలో 25 పేర్లు ఉంటాయి. ఇక ముందు చూస్తే మనం అసలు గమనించలేం. అనేక పేర్లు ఉంటాయి దేవునికి. పేర్లని చూడండి, ఎన్నో కిరీటాలు ఆయన శిరస్సు మీద ఉన్నాయట, ఎన్నో అధికారాలు ఉన్నాయి. అటువంటి అధికారాలు, అటువంటి కిరీటాలు మనకి ఇవ్వడానికి ఆయన ఎన్నో ఆశపడుతూ ఉన్నాడు. కానీ ఈరోజు చేజార్చుకునేటువంటి లేదా అపహరించబడేటువంటి కిరీటాలుగా మనం సింపుల్గా చూసుకుంటూ ఉన్నాం. మనకి ఇవ్వబడినటువంటి కిరీటం చాలా శ్రేష్టమైనది. భూలోకములో సమస్త మానవాళికి ఆయన ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. కానీ చాలామంది చేజార్చుకున్నారు. పిలువబడిన వారు అనేకులు ఉన్నారు, కానీ అందులో లోబడేవారు, ఆ పిలుపుని ఆస్వాదించేవారు కొందరే పిల్లలు. ఆ కొందరికి దేవుడు అనుగ్రహించాడు ఒక విలువైనటువంటి పాత్ర, అదే రక్షణ పాత్ర. ఆ రక్షణ పాత్రను మనము భద్రపరుచుకుంటే, ఆ రక్షణ కిరీటమును మనం భద్రపరుచుకుంటే, దేవుని రాకడలో, ఆయన ప్రత్యక్షతలో అది మహిమా కిరీటముగా మార్చబడుతుంది, జీవ కిరీటముగా మార్చబడుతుంది, ఒక సువర్ణ కిరీటముగా మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, కానీ సమయం చాలా అయింది పిల్లలు, కనుక నేను ముగిస్తూ ఉన్నాను. దైవచిత్తం అయితే మరొకసారి ఇంకా అనేక విషయాలు మాట్లాడుకోవడానికి ప్రభు కృపచూపులాగా ప్రార్థన చేద్దాం. కానీ మనం పొందుకున్నటువంటి చక్కటి ఈ యొక్క కిరీటం అపవాది అపహరించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కనుక దానిని మనం గట్టిగా పట్టుకోవాలి, భద్రపరుచుకోవాలి. శిరస్సు మీద నుంచి కిందకి పడిపోయేలాగా మనం పెట్టుకోకూడదు. చూడండి, నీతి ప్రవర్తన కలిగిన వారికి ఒక కిరీటం ఇవ్వబడుతూ ఉంది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఒక మహిమ కిరీటం ఇవ్వబడుతూ ఉంది, సువర్ణ కిరీటం, జీవ కిరీటం. ఎన్ని కిరీటాలు పిల్లలు! నీతి కిరీటం. ఈ కిరీటాలు మనం పొందుకునేటువంటి వ్యక్తిగా మనం ఉండాలి తప్ప అపహరించబడేటువంటి విధానంలో మనం ఉండకూడదు, జార విడుచుకునేటువంటి స్థితిలో మనం ఉండకూడదు. ఆ కిరీటం చాలా విలువైనది. ఆయన అమూల్యమైనటువంటి రక్తము ద్వారా మనల్ని కడిగి కొని ఆ కిరీటాన్ని మనకి ఇచ్చాడాయన. ఆ కిరీటం ఈరోజు చాలామంది అవహేళనగా చేసుకుంటూ ఉన్నారు, విలువ లేనటువంటి కిరీటంగా చేసుకుంటూ ఉన్నారు. ఆ కిరీటం విలువ ముందు ముందు తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు. వారికి కనిపించదు ఈ కిరీటం. యేసు ప్రభు మొండ్ల కిరీటం ధరిస్తే ఆ మొండ్ల కిరీటంలాగా ఉంటుంది అనుకుంటారు. కానీ ఈ కిరీటం ఒక ఉన్నతమైనటువంటి అధికారానికి సూచిస్తుంది. ఈ కిరీటము శాశ్వత కాలము మన శిరస్సు మీద ధరించబోతూ ఉన్నాయి. ఇది కేవలం ఇక్కడ రక్షణ కిరీటంగా ఇవ్వబడితే, మన ప్రవర్తన బట్టి సొగసైన కిరీటంగా మార్చబడితే, తర్వాత ఆయన ప్రత్యక్షమైనప్పుడు మహిమా కిరీటంగా మార్చబడుతుంది. ఆయన పాలనలో ప్రియులరా అధికారకమైనటువంటి సువర్ణ కిరీటంగా మార్చబడుతుంది. ఇది కిరీట రహస్యం. ఎన్ని విధాలుగా మార్చబడుతూ ఉందో, స్టెప్ బై స్టెప్ అంచెలంచులుగా ఈ కిరీట స్థితిని మార్చబడుతూ ఉంది. దేవునితో ఎల్లకాలము నిలిపేటువంటి అధికారం ఈ కిరీటానికి ఉంటుంది. ఈ కిరీటం ధరిస్తేనే చాలా అమూల్యమైనది. ఆ మొదటి ముద్ర విప్పినప్పుడు ఒకడు గుర్రం మీద ఎక్కువ వస్తాడు, తెల్లటి గుర్రం మీద, చేతిలో విల్లు పట్టుకుని సమాధానం అంటూ వస్తూ ఉంటాడు. వాడికట ఒక కిరీటం ఇవ్వబడిందట, అధికారం అనే కిరీటం. ఆ కిరీటం 1 సంవత్సరం ఉంటుంది. ఇంతాబోజెస్ వాడు చాలా ఉద్ధరించేస్తూ ఉంటాడు. వాడి పేరు జైశాలి అని కూడా ఉంటుంది. చూడండి ప్రియులారా,
ఇది యేసుక్రీస్తు అనుకుని చాలామంది యేసుక్రీస్తు పేరుని మేము పెట్టేసుకుందామని జైశాలి అని చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. సారీ, తప్పనిసరిగా అది యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి విషయం కాదు. అతనికి కిరీటము ఇవ్వబడి ఉన్నది, పెట్టబడి ఉన్నది, లేదా కొద్ది కాలము అతడికి అనుగ్రహించబడి ఉన్నది. తర్వాత అది తొలగించబడుద్ది. అది శాశ్వతమైనటువంటి కిరీటం కాదు. ప్రభువు ఇచ్చేటువంటి కిరీటము, లేదా సిద్ధపరిచి ఉన్నటువంటి కిరీటము, మహిమపరచబడేటువంటి కిరీటము, సువర్ణ కిరీటము, అది శ్రేష్టమైనది. అది అంచెలంచెలుగా వృద్ధి నుండి అభివృద్ధిలోనికి నడిపిస్తూ ఉంది, బలపరుస్తూ ఉంది, ఆశీర్వదిస్తూ ఉంది, శాశ్వత కృపను మనకి కలిగిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి కిరీటం మనం కలిగి ఉన్నాం. ఈ కిరీటాన్ని మనము చేజార్చుకోకుండా భద్రపరుచుకోవాలని దినం దైవవాక్యము ద్వారా మీతో నేను ఒక సేవకునిగా పంచుకుంటూ ఉన్నాను. ఈ మాటల్ని మీ హృదయం అనే పలక మీద ముద్ర వేయబడునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడ, సర్వాధికారి, ప్రేమ కలిగిన దేవ, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, ఈ రీతిలో ప్రభువా మీ యొక్క జీవ కిరీటమును గురించి, మహిమ కిరీటమును గురించి, సొగసైన కిరీటమును గురించి, సువర్ణ కిరీటమును గురించి, మాకు అనుగ్రహించబడినటువంటి రక్షణ కిరీటమును గురించి మేము ధ్యానించి ఉన్నాం. అయ్యా, ఈ కిరీటమును అపహరింపకుండగా, అపవాది దొంగిలించకుండగా ఈ కిరీటాన్ని భద్రపరుచుకునేటువంటి జ్ఞానం మీ బిడ్డలమైన మాకు అనుగ్రహించండి. ఈ వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వీరికి ఇంతవరకు కిరీటం ఇవ్వబడి ఉందా లేదా? ఇవ్వబడి ఉండకపోతే ప్రభు ఆ కిరీటాన్ని పొందుకునేటువంటి భాగ్యం ప్రతి వారికి అనుగ్రహించండి. సహోదరి సహోదరులను జ్ఞాపకం చేసుకోండి. వారి ఆసక్తిని ప్రేమించి, ప్రభా ఇదిగో తండ్రి ప్రభు మీరు పిలిచినటువంటి పిలుపును వారు విలువనిచ్చి ఎవరైతే ప్రయాసపడుచూ ఉన్నారో, ఆ కిరీటాన్ని పొందుకోవాలని ప్రయాసపడుతూ ఉన్నారో వారికి ఆ కిరీటాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నారు. మీ రక్షణ పాత్రలో భద్రపరచండి. మీ యొక్క జీవవాక్యముతో బలపరచమని వేడుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి ఈ కరోనా వైరస్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నాయనా, మీ కృప చూపండి, మీ జాలి చూపండి, మీ దయ చూపండి ప్రభువా. ఈ ఉగ్రతను తట్టుకునే మానవుడెవడున్నాడు తండ్రి? ఈ తెగులును బంధించండి, మందును కనిపెట్టండి, సహాయం చేయండి, వైద్యులకు సహాయం చేయండి, శాస్త్రవేత్తలకు సహాయం చేయండి ప్రభువా. మీ కృప చూపి వైద్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నా. విరుగుడును విముక్తిని అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నా. అలాగే ప్రార్థనవసరతలు చెప్పినటువంటి బిడ్డల ప్రార్థనవసరతలు జ్ఞాపకం చేసుకోండి. దినదిన జీవాహారం దైవ కృపని వాట్సాప్ గ్రూపులో ఉన్నటువంటి బిడ్డలను, అలాగే ఈ వాక్య పరిచర్యలు వీక్షిస్తున్నటువంటి బిడ్డలను, ప్రతి వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచమని, ఆర్థికంగా ప్రభువా పోషణ లేనటువంటి బిడ్డలను, వారి వారి కుటుంబాలను మీరు ప్రభువా సహకరించి, ఆదుకుని, ఆదరించి, దీవించి ఆశీర్వదించమని, మెట్టుకు ఈ దినదిన పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించమని, విస్తరింపచేయమని, అనేకుల హృదయాలకు ప్రభువా నాయన చక్కటి వర్తమానాలను అనుగ్రహించబడినట్లు మీ దాసుని బలముగా వాడుకోమని వేడుకుంటూ, మహిమయు ఘనతయు ప్రభావములు మీ నామమునికి ఆరోపిస్తూ, మా రక్షకుడును ప్రాణప్రియుడును అతి శ్రేష్ఠుడైనటువంటి నజరీయుడైన యేసుక్రీస్తుల వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి ఈ ప్రార్థనలన్నిటికీ ప్రతిఫలాలు పొంది ఉన్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్వాస్థ్యమా, దైవ జనమా, మరి ఈ మాటల్ని మీరు వీక్షించటమే కాదు, తప్పనిసరిగా మీ యొక్క ఆత్మీయ సహవాసంలో ఉన్నటువంటి బిడ్డలకు ఈ వర్తమానాలని పంపించాలని, షేర్ చేయాలని, ఈ సువార్త పనిలో జత పని వారిగా ఉండాలని వేడుకుంటూ ఉన్నా. చక్కటి తరుణాన్ని ప్రభువు మనకిస్తూ ఉన్నాడు. ఈ పరిచర్యలు మీరు కూడా చేయగలిపితే తప్పనిసరిగా దైవాశీర్వాదం మీ సొంతమవుతుంది. ఈ పరిచర్యల కొరకు మీరు ప్రార్థించండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు, ప్రపంచం కొరకు దినదినము మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రార్థనలో. తప్పనిసరిగా దేవుడు ఒక మంచి దినాలను మనకు అనుగ్రహించబోతున్నాడు. మూయబడినటువంటి మందిరాలు తెరవబడబోతూ ఉన్నాయి. ఇవే మాటలు నేను ప్రతిసారి చెప్తూ ఉన్నా. తప్పనిసరిగా మన నిరీక్షణ వృధా కాదు, శుభప్రదమైనటువంటి నిరీక్షణగా మార్చబడుతుంది. చక్కటి విజయవంతమైనటువంటి ఆరాధనలు ఇంకను ముందు జరగబోతూ ఉన్నాయి. దేవుడు ఈ మాటలను బట్టి మిమ్మును, మీ కుటుంబాలను, మన కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.